హరహర మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో ఇప్పుడు మన దేవాలయంలో జరిగేటువంటి శ్రావణ పౌర్ణమి 9వ తేదీ శనివారం మన దేవాలయంలో రాజశ్యామల సహిత స్వర్ణాకర్షణ కాలభైరవ హోమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మాసంలో సౌభాగ్యమే కాదు, ధనధాన్య అభివృద్ధికి కూడా ఎంతో ముఖ్యమైనటువంటి మాసం. అందరికీ లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుందని తెలుసు. మూలాన్ని గ్రహించినట్లయితే కుబేరుడికి లక్ష్మీదేవికి కూడా స్వర్ణాకర్షణ కాలభైరవుడు ధనాన్ని ఇస్తాడు. అందువలన స్వర్ణాకర్షణ కాలభైరవుణ్ణి వేడుకున్నట్లయితే ఈ శ్రావణ మాసంలో శివస్వరూపం కదా ఆయన, తప్పకుండా మీకు ధనధాన్య భోగాలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే రాజశ్యామలాదేవి అధికారాన్ని ఇవ్వాలని, ఇక మనం ఎప్పట్లాగే స్ఫటిక శివలింగేశ్వరునికి శ్రావణ మాసంలో శివుడు ఎంతో ఇష్టపడేటువంటి మాసం. అందులో ఇక్కడ స్ఫటికలింగేశ్వరుడు ఉండటం ఇంకా మన అదృష్టంగా భావించాలి. అలాగే మానసాదేవి, ఈ దేవీ దేవతల నడుమ మీరు హోమం చేయించుకున్నట్లయితే పరోక్షంగా మీ జీవితంలో మంచి జరుగుతుంది. మీ యొక్క సమస్త సమస్యలు కూడా తొలగిపోయేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని కూడా ఆ స్వామి మీకు అందిస్తాడు. అలాగే మీరు ఎవరైతే పరోక్షంగా పాల్గొంటున్నారో వారి కోసం అన్నప్రసాద సేవ చేయడం జరుగుతుంది. గోసేవ, మన గోవులకి మీ పేరుతో గోగ్రాసం పెట్టడం జరుగుతుంది. అలాగే మన బిడ్డలకి మీ పేరుతో భోజనం కూడా కల్పించడం జరుగుతుంది. అందరూ అవకాశం ఉన్నంత వరకు పరోక్షంగా ఎటువంటి దోషాలు ఉన్నా సరే పోయేటువంటి ఈ అద్భుతమైన హవనంలో పాల్గొనండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి. అలాగే మీ అందరికీ కూడా ప్రసాదం అందుతుంది. గోత్రనామాల యొక్క వీడియో కూడా మీకు పంపించడం జరుగుతుంది. జై గోమాత. శ్రావణ మాసం వచ్చింది. మహిళలందరికీ, మహిళలకే కాదు మగవారికి కూడా మంచి రోజులనే చెప్పాలి. ఈ శ్రావణ మాసంలో మనం ఇంటింటా దీపం పెడతాం. అయితే ఎలాంటి దీపం పెట్టాలి? స్వచ్ఛమైనటువంటి పంచగవ్య అంటే గోవు మూత్రం, గోవు యొక్క పేడ, ఇలా పంచగవ్యాలతో మనం చేసినటువంటి ప్రమిదలతో దీపం పెట్టుకుంటే అదృష్టలక్ష్మి కలిసి వస్తుంది. ఇవి మనం తయారు చేసినటువంటి పూర్తి దేశవాళీ గోవులు. గుర్తుపెట్టుకోండి, జెర్సీ గోవు పేడ కూడా వాడం. దేశవాళీ గోవులతో, మన దగ్గరే ఉన్నాయి గోవులు, ఆ గోవులతో అంటే అక్కడి నుంచి వచ్చేటటువంటి ఈ పంచగవ్యాలతో మనం ఈ యొక్క ప్రమిదలు తయారు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో ఈ ప్రమిద వెలిగించుకుంటే మీ ఇంట్లో చక్కని ఆక్సిజన్ వస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా అమ్మవారు శాంతించి అదృష్టలక్ష్మి మీ ఇంటికి వస్తుంది. అలాగే పిడకలు ఎవరికైతే కావాలి అనుకుంటే చేత్తో చేసినటువంటి ఈ పిడకలను కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మీ అడ్రస్కు ఇవి పంపబడతాయి, వివరాలు తెలియచేయబడతాయి. జై గోమాత. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ యొక్క పంచగవ్యాలతో తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్నే వాడండి. మీరు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా పొందండి. మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. నన్ను మరింత ప్రోత్సహించాలి, ఈ గురువుగారిని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటే మీరు చిన్న లైక్ చేయండి. ప్రతి వీడియోకి కూడా తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మిథున రాశి. ఆగస్టు 1 నుంచి 15 వరకు మిథున రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ మిథున రాశి వారికి ఆగస్టు 5 వరకు బుధుడు వక్రించి ఉండటం వలన కొన్ని ఊహించినటువంటి పరిణామాలు ఎదురయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏమిటి అంటే సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. తొందరపడి వ్యవహరించకూడదు.
చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఎటువంటి విషయాన్నైనా సరే. అప్పుడు మీకు ఈ నెగటివిటీ అంతా తగ్గి పాజిటివ్‌గా మారి ఈ 5 డేస్‌లో కొద్దిగా మరలా పుంజుకొని అంతా సర్దుకునేటువంటి ఛాన్సెస్ అయితే 5వ తారీఖు నుంచి ఉంటాయి తర్వాత. అలాగే ఏదైనా ఒక పని సకాలంలో కంప్లీట్ చేయడానికి చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది మీరు చేస్తారు. ఒక కట్టుదిట్టమైనటువంటి ప్లానింగ్ చేయటం, అది మీకు లక్కీగా ఒక వరంగానే భావించాలి ఇప్పుడు. దానివల్ల ఏమిటవుతుందంటే మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పాల్గొనటం ద్వారా అనేకమైనటువంటి శుభ ఫలితాలు కూడా పొందుతారు. ఇక నూతన పరిచయాల వలన కూడా కాస్త మంచి జరిగేటువంటి ఛాన్సెస్ ఉంది. అలానే పరిచయస్తులందరూ మనవారు కాదు, కాస్త వ్యక్తిగతమైన వివరాలు చెప్పుకుంటా, అంటే మీ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొందరపడి బయట పెట్టొద్దు. మీరు చేపట్టిన పనులు కూడా కొద్దో గొప్ప ఆలస్యమైన ఒక్కొక్కసారి మీకు కాస్త దిగులుగా ఉంటుంది, టెన్షన్ కూడా ఉంటుంది. ఏమిటి ఇంత ఆలస్యం అవుతున్నాయి ఈ పనులన్నీ అని. కాకపోతే ఎటువంటి భయం కూడా అక్కర్లేదు, అంతా మంచే జరుగుతుంది. కాస్త అటు ఇటుగా ఉంటుంది అంతే. అలాగే మొహమాటానికి పోయి మధ్యవర్తిత్వం కూడా వహించటం అంత మంచిదైతే కాదు. ఎవరికైనా ఏదైనా ఆపదన వచ్చారనుకోండి, మీ దగ్గర కాకపోయినా ఎవరి దగ్గరైనా ఏదైనా హామీ ఉండి పెంచటం, అది వస్తువైనా డబ్బైనా మరలా వారు తిరిగి ఇచ్చే పరిస్థితి అయితే కనిపించటం లేదు. అలాగే భూ సంబంధిత విషయాల్లో, అంటే భూములకు సంబంధించి ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నట్లయితే ఇంకా అవి జటిలమయ్యేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాటి పరిష్కారానికి కూడా మీ మనసు, మీ మైండ్ అంతా కూడా ఒక కుదిపేసే పరిస్థితుల్లో ఉంటుంది. తీవ్రంగా ఆలోచించటం, దీనివలన కూడా కొంత మానసిక ఒత్తిడిని కూడా పొందే స్థితి అయితే ఉంటుంది. ఎవరికైతే ఇటువంటి భూ సమస్యలు ఉంటే మాత్రం, అలాగే ఒక్కొక్కసారి మీ పక్క వాళ్ళు ఏదో పొరపాటు చేస్తారు, ఆ పొరపాటు కూడా మీరు స్వీకరించాల్సి వస్తుంది. ఆ నింద మీరు మొయ్యాల్సి వస్తుంది. ఏదో చెప్తారు కదా, తలుపు తీసినోడికి ఊదొచ్చిందని. అలాంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఇక కొన్నిసార్లు ఏదైనా చిన్న చిన్న పని చేసినా ఆ చిన్న పని కూడా మీకు చికాకు కలిగించటం, అంటే కొన్ని పనులు సరిగ్గా అవ్వకపోయినప్పుడు 1కి 10 సార్లు చేస్తారు. అంతెందుకండి, ఒక పూచిక పుల్ల సెట్ చేయాలి అంటే ఒక అరగంటో గంటో పట్టిందనుకోండి, ఎంత చిరాకుగా ఉంటుంది. పని చూస్తే చిన్నదే, అది సెట్టింగ్ మాత్రం చాలా చికాకు పెడతా ఉంటుంది. అలాంటివన్నీ కూడా కాస్త ఇబ్బందిగా ఉంటాయి. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారు కాస్త తొందరగా మీరు నిర్మాణాలు చేయడానికి అవకాశాలున్నాయి. అలాగే కోర్టు సమస్యలు ఎవరికైనా ఉంటే కాస్త నిదానంగా ఆలోచించి చేయండి. రుణవస్తుడైతే మాత్రం ఇక్కడ కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులైతే మాత్రం అవకాశాలు వస్తాయి, కాస్త తొందరపడాల్సినటువంటి సమయం అయితే కాదు. ఇక రాజకీయ నాయకులకైతే కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు భవిష్యత్తు కోసం తీసుకోవటం. ఎందుకంటే కొంతమంది ఉంటారు, ఏదైనా కొట్లాడాలి, కొట్లాడితే పోయేది లేదు, కాకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చినా తర్వాత రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అని కొంతమంది కొట్లాట పెట్టుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తగ్గరు ఇటువంటి నేతలు. వారికి కూడా కొంత మరి మంచిగానే ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే మీ ఉనికి అందరికీ తెలియాలి కదా, తెలియాలంటే ఒక్కొక్కసారి మీరు బయటపడక తప్పదు. ఇక ఉద్యోగస్తులకైతే ఉద్యోగంలో మీ స్థానం కాస్త బలీయం అవుతుంది, సహ ఉద్యోగుల సహకారం కూడా లభిస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు చేసే పనుల్లో చిన్నపాటి స్వయంకృత అపరాధాలు కనిపిస్తూ ఉంటాయి. అవి లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే వృత్తి వ్యాపారస్తులకు కాస్త లాభాలు ఉంటాయి కానీ అవి రొటేట్ అవుతూ ఉంటాయి. ఆశించిన లాభాలు అయితే కనిపించడం లేదు. భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంది. పార్ట్నర్స్ మధ్య నమ్మకం ఎంత పెట్టుకుంటే అంత బెటర్. అలాగే షేర్ మార్కెట్ కూడా అనుకూలంగా ఉంది. కళాకారులకు ఆదాయంతో పాటు కాస్త రికగ్నైజ్డ్ వేషాలు కూడా వస్తాయి. ఎందుకంటే లెంగ్తీ వేషాలు రావటం, సినిమా లేదంటే టీవీ కళాకారులకి బాగుంటుంది. చిరు వ్యాపారస్తులైతే యాజ్ యూజువల్గా మీకు ఎప్పట్లాగే మీ శ్రమకు తగిన ఫలితమే కనిపిస్తూ ఉంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే పెద్దగా బెంగ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఏదైనా చిన్నపాటి ప్రాబ్లం ఉంటే
హాస్పిటల్కి వెళ్ళండి, డాక్టర్కి చూపించండి, వెంటనే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రాశి వారికి ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి? 3, 6, 13, 15. అలాగే 1, 8, 10 కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మరి మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ మిథున రాశి వారు బుధ గ్రహానికి పరిహారం చేసుకోవాలి. బుధుడికి బుధ గాయత్రి, క్షీరపుత్రాయ విద్మహే రోహిణీ ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ మంత్రం 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించటం. అలాగే గణపతికి చిన్న బెళ్ళ ముక్క నైవేద్యం పెట్టడం, గం గణపతియే నమః అనుకొని మీ సంకల్పాన్ని చెప్పుకుంటే మీకు ఏదైనా దోషాలు ఉంటే తొలగి మంచి జరుగుతుంది. అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.